నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, మేకపాటి రామ్మోహన్ రెడ్డి ఒక కమెంట్ చేశారు. ఏంటంటే బీజేపీతో కావాలని అంటే కాళ్ళు పట్టుకొని మరి పొత్తు పెట్టుకున్నారు, లోకేష్ ఒక సోంబేరి అని చెప్పి ఒక రకమైన వ్యాఖ్య చేశారు. మీరేమంటారు దీని గురించి? అదే ఆయన పర్సనల్ ఒపీనియన్, మేకపాటి గారి పర్సనల్ ఒపీనియన్ ఆయన ఆ పద్ధతిలో షేర్ చేసుకున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ కార్నర్ అయిపోతోంది, అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి తన ఒక్కడి బలం సరిపోదు అని బీజేపీని, జనసేనని, అలాగే అంటే అఫీషియల్ గా అధికారికంగా తను పొత్తు పెట్టుకున్నది ఆ రెండు పార్టీలతోనే అయినప్పటికీ రెండు కంపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో 2 కంపార్ట్మెంట్లు, ఒక ఇంజను ఉన్నటువంటి ఒక వ్యవస్థ నడుస్తోంది ప్యారలల్ గా. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థిగా ఒక 2 కంపార్ట్మెంట్ల ఒక ఇంజన్ నడుస్తోంది. ఒక కంపార్ట్మెంట్ ఏమో కూటమి, అంటే తెలుగుదేశం కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ. 2 కంపార్ట్మెంట్ ఏమో కాంగ్రెస్, లెఫ్ట్. ఈ 2 కంపార్ట్మెంట్ల ట్రైన్కి ఇంజన్ చంద్రబాబే అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే తెలుగుదేశంకి సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకి, అలాగే ఆవిడ చెల్లెలు, ఆవిడ బాబాయ్ కూతురైనటువంటి సునీత గారికి, వారి మాటలకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వెయిటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. విడిగా కాంగ్రెస్ పార్టీకి పత్రికలు లేవు, కానీ తెలుగుదేశం ప్రసార మాధ్యమాలన్నీ కూడా షర్మిలని, సునీతని భుజాన వేసుకుని మోస్తున్నాయి ఒక రకంగా. ఎందుకు ప్రమోట్ చేస్తున్నాయి ఇంతగా అంటే లైవ్లు పెట్టడము, వాళ్ళని అంటే వాళ్ళు ఏది మాట్లాడినా దాన్ని ఇమ్మీడియట్గా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద పబ్లిక్లోకి పంపు చేస్తున్నారు వాళ్ళు వాంటెడ్గా. అంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం ఏదో మేరకు చంద్రబాబు సహకారం అందిస్తున్నాడు. ఈ సహకారం తాలూకా ఒక ఆధారం ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయనని చెప్పి తప్పుకుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ పోటీ చేయదేమో తెలుగుదేశం పార్టీ అనే పరిస్థితి వచ్చింది. ఎవరికి మేలు చేయటానికి ఈయన పోటీలో పాల్గొనట్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాయ్కాట్ చేశాడు, ఈ ఎన్నికల్లోనూ బాయ్కాట్ చేశాడు. మరి ఇక్కడ ఎందుకు జాతీయ కార్యాలయం అని చెప్పేసి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళ అధికారిక కార్యాలయం, ఏం జరుగుతుంది అక్కడ, యాక్టివిటీ ఏమిటి, అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ, ట్రాఫిక్ జామ్ చేయడానికి తప్ప అనే పరిస్థితి వచ్చింది. ఆ ప్రసాద్ ల్యాబ్ పక్కన ఆ కార్నర్ కొంత ఎలాగో వాళ్ళ యాక్టివిటీలో లేరు కాబట్టి కొంచెం వైడన్ చేయొచ్చు అక్కడ రోడ్డు చేస్తే కొంత ట్రాఫిక్ సమస్యలైనా పోతాయి అనేది ఒక వెర్షన్. అయితే టీడీపీ వాంటెడ్గానే కాంగ్రెస్కి మేలు చేయటం కోసమే తెలంగాణలో పోటీ చేయట్లేదు అనేది ఫ్యాక్ట్. అందుకని రేపొద్దున కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది, రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది అనుకుంటే పోటీ చేస్తాడు చంద్రబాబు. ఈ మేరకు కాంగ్రెస్ కంపార్ట్మెంట్ను కూడా ఆయనే కట్టుకున్నాడు. ఎలాగూ తన కూటమి తనకుంది. ఇంతమందిని వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో జగన్ వ్యతిరేకంగా ఒక కూటమిగా నడుస్తున్నాయి అనేది ఫ్యాక్ట్. ఇంతమందిని కూడేసుకుని ఎందుకు కూడేసుకుంటున్నాడు చంద్రబాబు అంటే ఒంటరిగా వెళ్తే జగన్ని కొట్టలేము అనేది ఒక భయం. ఎందుకు కొట్టలేమంటే ఓట్లు చీలిపోతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే తన ఓటమి తనే అంటే తన ఓటమికి అది దారి చూపించినట్టు అవుతుంది. కాబట్టి అందరినీ కలుపుకుంటే ఓటు బ్యాంకు చీలకుండా, ఓట్ బ్యాంక్ అంటే పర్టికులర్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్ప్లిట్ అవ్వకుండా ఒకే చోట పడితే అది తనకు ఉపయోగం అనేది ఆయన ప్రోగ్రామ్, ఆయన డిజైన్. అందులో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాడు. బీజేపీతో పొత్తుకు మరో కారణం ఏంటంటే ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ లుక్స్లో ఉండాలి అని అనుకుంటున్నాడు. ఎన్డీఏలో భాగస్వామ్యం చాలా వెంపర్లాడి తీసుకున్నాడు ఆయన. అరెస్ట్ అవడానికి ముందు ఆయన భారతీయ జనతా పార్టీకి చాలా ప్రేమలేఖలు రాశాడు. పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఈయన రాసిన ప్రేమలేఖలన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేవాడు అమిత్ షాకి వీళ్ళకి. అయితే అరెస్ట్ అయిన టైంలో ఆయన కొంత కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాడు. ఎందుకంటే తన అరెస్టు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరిగింది అనేది తనకి రూఢీగా తెలుసు. అందుకని ఇటువైపు తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంటున్న దశలో పవన్ కళ్యాణ్ వెళ్ళి అలా చూడకండి, మీ పట్ల సాఫ్ట్ కార్నరే ఉంది, భారతీయ జనతా పార్టీ మీకు వ్యతిరేకంగా లేదు కాబట్టి మీరు ఆ విండో క్లోజ్ చేయకండి అని చెప్పి బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేశాడు. అదే మీడియా ముందు పొత్తు అనౌన్స్ చేస్తూ ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. ఆ ఇంకో మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా మాతోనే కలిసి వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అన్నాడు. అదే జరిగింది ఫైనల్గా. అంటే ఆ రోజునే తెలుసు ఆయనకి, పవన్ కళ్యాణ్కి 3 పార్టీలు కలిసి వెళ్ళబోతున్నాయి అనే విషయం ఆ రోజే తెలుసు ఆయనకి. ఆయన తనంతటి తాను వెళ్ళి ఆ కార్యక్రమం చేయలేదు. ఆయన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ఈయన ఓజీ షూటింగ్లో ఉన్నవాడిని అప్పటికప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి రాజమండ్రి జైల్లో చంద్రబాబుకి ములాఖాత్తు పెట్టి ఆయన బుర్ర తిప్పు అని ఒక బాధ్యత, ఒక క్యారెక్టర్ ఇచ్చి అక్కడికి వెళ్ళి నటించమంటే రెమ్యూనరేషన్ తీసుకుని పవన్ కళ్యాణ్ వెళ్ళి నటించి వచ్చాడు ఆ సీన్లో. అంతకు మించి వేరే ఏం లేదు. అందుకని ఈయన వెంపర్లాడాడు. ఒకటి ఈయన వెంపర్లాడేలాగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వారు. ఆ డిజైన్ చేసుకుని, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఇన్ టోటల్ తమ కాంపౌండ్లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు ఎలాగూ తమ కాంపౌండ్కే వస్తారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా తమ కాంపౌండ్లోకే రావాలి, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అందులో భాగంగానే ట్రాప్ చేశారు. ఈయన కూడా ట్రాప్ అవ్వాలి అని చాలా కాలంగా కోరుకుంటున్నాడు. ఆ కోరుకుంటున్న ప్రాసెస్లోనే వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. చాలామంది వద్దన్నారు. నిజానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ లీడర్లు బీజేపీతో పొత్తు మనకి ఇబ్బందికరంగా మారుతుందేమో అన్నప్పటికీ ఈయన వినలేదు. ఇప్పటికీ అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకుల్లో ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో, కేంద్ర ప్రభుత్వం మీద. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలాగైతే వ్యతిరేకత ఉంది అని అంటున్నారో, ఇదే వ్యతిరేకత మోడీ ప్రభుత్వం మీద కూడా ఉంది. అందుకని బీజేపీతో కలిసి వెళ్ళటం అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని చాలామంది తెలుగుదేశం నాయకులు వారించినప్పటికీ వినలేదు. ఈయన వినకపోవడానికి కారణం ఏంటంటే ఈయన విజన్ ఈయనకుంది, ఈయన కేసుల విజన్ ఈయనకుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రేపు మళ్ళీ మోడీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది అయితే ఒక డౌట్ ఉంది చాలామందికి, మోడీ వచ్చేస్తున్నాడు మళ్ళీ అని. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అంత ప్రత్యామ్నాయం బలంగా కనిపించడం లేదు, విజిబుల్గా లేదు. విజిబుల్గా ప్రత్యామ్నాయం లేకపోయినంత మాత్రాన ప్రజలు మోడీని గెలిపిస్తారు అనుకోవడం పొరపాటే. వాళ్ళు నిశ్శబ్ద విప్లవం చేసి అవతల వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అనేది పట్టించుకోకుండా ఇండియా కూటమిని కూడా గెలిపించవచ్చు. 100 కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాగలిగితే తను లీడ్ చేసి కూటమిని రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. లేకపోతే ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎవరో ప్రధానమంత్రి అయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ కండిషన్లో ఒకవేళ కూటమి గనక, ఇండియా కూటమి గనక అధికారంలోకి వచ్చిన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా, మమతా బెనర్జీ ప్రధానమంత్రి అయినా ప్లేటు తిప్పడానికి ఈయన కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కొన్ని లింకులు ఉన్నాయి చంద్రబాబు. ఆ లింకులు బీజేపీ లింకులు రెండూ పెట్టుకుని రంగంలో ఉన్నాడు ఆయన. బీజేపీ గెలిస్తే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే వెల్ అండ్ గుడ్, దాంతో ట్రావెల్ అయిపోతాడు ఈయన. ఒకవేళ కాదు అనుకుంటే కాంగ్రెస్ గెలిచినా అక్కడ ఆయనకు ఉండే లింకులు ఆయనకున్నాయి. వైఆర్ రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకడు కావచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఈయనకు సంబంధించిన కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి అక్కడ కూడా వాళ్ళ గుడ్ లుక్స్తో ఈయన సేఫ్గా ఉంటాడు చంద్రబాబు. అందుకనే ఆయన కాంగ్రెస్తోనూ బీజేపీతోనూ కూడా సన్నిహితంగా మెలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా. అందుకని బీజేపీని వెంపర్లాడి, మేకపాటి అన్నట్టు కాళ్ళ వేళ్ళ పడి, కాళ్ళ మీద పడి
పొత్తుకి అంగీకరించే పరిస్థితి తెచ్చుకున్నాడు తను. ఈయన తెచ్చుకున్నాడు, ఈయన ప్రయత్నం ఈయన చేశాడు. వాళ్ళకు కూడా చంద్రబాబు అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వలన ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే వాళ్ళు వేరే కాంపౌండ్లోకి వెళ్లకుండా తమ కాంపౌండ్లోకి తెచ్చుకోవడం కోసమే, చంద్రబాబుని తమ హోల్డ్లో పెట్టుకోవడం కోసమే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని అరెస్టు చేయబోతున్నాము అనే విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఓకే ప్రొసీడ్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే, కేంద్ర హోంశాఖ ఆమోదం పొందిన తర్వాతే చంద్రబాబుని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో అమిత్ షాకి ముందే తెలుసు చంద్రబాబు అరెస్టు జరుగుతుంది అని, అది మన మంచికే అనుకున్నారు వాళ్ళు. ఇతని మీద కూడా 4-5 కేసులు ఉండి కోర్టు ప్రాబ్లమ్స్ ఉంటే మన కంట్రోల్లో ఉంటాడు అనే ఉద్దేశంతో ఆ రోజున వాళ్ళు ఫైల్ మూవ్ చేశారు. కానీ గో అహెడ్ అన్నారు, ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన తీసుకెళ్ళి ఒక 52 రోజులు జైల్లో కూర్చోబెట్టాడు. ఈయన్ని జైల్లో కూర్చోబెట్టడం వలన చంద్రబాబు నిజంగానే కంట్రోల్లోకి వచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు కంట్రోల్లోకి వచ్చాడని బీజేపీ అనుకుంటోంది. వాళ్ళ పరిస్థితి బాగుంటే చంద్రబాబు ఆ కంట్రోల్లో ఉంటాడు. వాళ్ళ పరిస్థితి బెసిగినంత మాత్రాన, ఏ మాత్రం వాళ్ళకి ఇండివిజువల్గా గవర్నమెంట్ని ఫామ్ చేసే సీట్లు రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా తోక జాడించి అవతల కూటమిలోకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ లేదు. ఆయన అటువైపు కూడా తలుపులు తెరిచిపెట్టుకుని ఉన్నాడు. అందుకని భారతీయ జనతా పార్టీ అప్రమత్తంగా ఉండాలి చంద్రబాబు పట్ల. కష్టకాలంలో తమ వెనకాల నిలబడతాడు చంద్రబాబు అనుకుంటే పొరపాటే. ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ లోకేష్ కూడా, అంటే లోకేష్ చాలా యాక్టివ్ అయ్యారు. ఈవెన్ పప్పు అన్నప్పటికీ సన్నగా అయ్యి ఇప్పుడు పప్పు ఇవన్నీ కాదు, అసలు లోకేష్ ఈ ఎన్నికల్లో చాలా వెనక్కి తగ్గాడు. తను గతంలో లాగా యాక్టివ్గా లేడు. ఇప్పుడు ఓపెన్ గా రోజువారీ మాట్లాడట్లేదు. అక్కడ తన నియోజకవర్గం వరకు పరిమితం అయ్యాడు. మంగళగిరి వరకు మాత్రమే పరిమితమయ్యి తన యాక్టివిటీస్ నడుపుతున్నాడు తప్ప స్ట్రేట్ వైడ్ యాక్టివిటీస్ లో ఆయన లేడు. కానీ గత ఎన్నికల్లో అలా ఉన్నాడు. అలా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన మైక్ పట్టుకుంటే ధారాళంగా చాలా విషయాలు మాట్లాడేస్తాడు ఆయన గందరగోళంగా. దాని తాలూకా ప్రభావం జనం మీద పడింది. అంటే తెలుగుదేశం పార్టీ ఓటమికి దారి తీసినటువంటి కారణాల్లో లోకేష్ గారి ఉపన్యాసాలు కూడా ఒక కారణం అనేది వాళ్ళకి తెలుసు. అందుకని లోకేష్ను పూర్తిగా కట్టడి చేసి అక్కడ వరకు పరిమితం చేశారు. ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు, అలాగే పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు మాత్రమే కాన్షియస్గా స్ట్రేట్ వైడ్ ప్రాపగాండా చేస్తున్నారు కూటమి తరఫున. అలాగే కూటమికి సహకరించేలాగా ఒక అప్రకటిత ఒప్పందంతో షర్మిల, సునీత, మొత్తం 5 క్యాంపెయినర్స్ ఉన్నారు ఇప్పుడు ఆ ట్రైన్కి. ఆ 2 బోగీలు, 1 ఇంజను ట్రైన్కి దాదాపు 60 మంది స్టార్ క్యాంపెయినర్స్ తిరుగుతున్నారు. అవతల వైపు జగన్మోహన్ రెడ్డి ఒకడే తిరుగుతున్నాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు, సెకండరీ లీడర్షిప్ కావచ్చు, వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఈవెన్ సజ్జల భార్గవ కూడా డయాస్ ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు ఆ యాక్టివిటీ అక్కడ నడుస్తోంది. కానీ కూటమి వైపు ప్రచారం చేస్తున్న వాళ్ళే పెద్ద ఫిగర్స్ కింద చూడాలి. కూటమి అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం పనిచేస్తున్న వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, షర్మిల, అలాగే సునీత గారు. ఇలా 5-6 కనిపిస్తారు ఇక్కడ సీరియస్గా. ఈ 6 యుద్ధం గెలుస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా అనేది చూడాలి. ఎటు చూసినా పబ్లిక్లో ఒక రకమైనటువంటి సింపతి మొదలైంది టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. ఒంటరిగా పోటీ పడుతున్నాడు ఇతను, ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు అనే ఒక సింపతి గెయిన్ అవుతోంది. అందరూ దాడి చేస్తున్నారు, అతన్ని టార్గెట్ చేస్తున్నారు, ప్రతి విషయానికి అతన్నే టార్గెట్ చేస్తున్నారు, అతనికి సంబంధం ఉన్నా లేకపోయినా అతన్నే టార్గెట్ చేస్తున్నారు అనేది అయితే పబ్లిక్కి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కలిసి, అంటే వీళ్ళ ఆతృత, గెలవాలి అనేటువంటి ఆతృతతో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతి. అలాగే జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ దొరుకుతున్నాయి.
కొన్ని తప్పులు చేస్తున్నాడు ఆయన. కాకపోతే చాలా వరకు కట్టడి పాటిస్తున్నాడు, ఓ పద్ధతి పాటిస్తున్నాడు. చెల్లెళ్ళ గురించి ఎక్కడా మాట్లాడట్లేదు ఆయన, పేర్లు పెట్టి ప్రస్తావించటం లేదు, చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాడు. ఇంకా షర్మిల మన జగనన్న అని ఆవిడ సటైరికల్గా ఒక మాట వేస్తోంది, కానీ జగన్మోహన్ రెడ్డి అసలు పేర్లు ప్రస్తావించట్లేదు. ఫస్ట్ టైం ఈరోజే ఆయన పులివెందుల్లో చెల్లెమ్మలు అని వాళ్ళిద్దరినీ కలిపి మాట్లాడాడు, షర్మిల అండ్ సునీత. అంటే కుటుంబాన్ని చీల్చి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం అన్నది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన గతంలో తను ముఖ్యమంత్రి కావడానికి ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చిన చరిత్ర ఉంది, ఇప్పుడు మా కుటుంబాన్ని చీల్చాడని చెప్తున్నాడు ఆయన. దానికి కూడా పబ్లిక్ నుంచి కొంత అంటే అప్రిసియేషన్ దక్కింది ఆయనకి. అందుకని ఏ విధంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితిలో అయితే లేడు, అలాగని గెలిచే పరిస్థితుల్లోనూ లేడు. 50-50 ఛాన్సెస్ మీద నడుస్తోంది అక్కడ. కూటమి గెలిచేస్తుందనే నమ్మకం కూడా అక్కడ కనబట్టలేదు. ఇంతమంది కలిసి ఉన్నప్పటికీ, దాదాపు 60 మంది కలిసి ఉన్నప్పటికీ వీళ్ళందరూ కలిసి జగన్ని పక్కకి గంటగలరు అనే కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు ఏపీలో. అందుకని ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మేకపాటి ఆ యాంగిల్లోనే పాపం తన వంతు కృషిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పొత్తుకు ఎగబడ్డాడు. నిజానికి ఆయన బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్న టైంలో చాలా జోకులు వచ్చినాయి, మీమ్స్ వచ్చినాయి. ఎక్కడో చంద్రమండలంలో ఎవరో పార్టీ పెట్టబోతున్నారు, చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడానికి వెళ్తాడా అని. సైబీరియాలో ఏదో పార్టీ ఉందట, అక్కడ కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు పొత్తు పెట్టుకోవడానికి అని. అంటే భూమండలంలో కాదు, అసలు భూగోళం మీద కాదు, అంతరిక్షంలో కాదు, అసలు మొత్తం ఈ సమస్తమైనటువంటి ప్రకృతిలో ఎక్కడ పొలిటికల్ పార్టీ ఉన్నా తనతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు చంద్రబాబు అన్న పద్ధతిలో ఆయన మీద ఒక ట్రాల్ జరిగింది ఆ టైంలో. అదే ఇప్పుడు మేకపాటి మాట్లాడాడు దాదాపుగా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.